కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది జనాలు రోగాల పాలవుతున్నారు. గతంలో ఈ గ్రామంలోనే డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు విజృంభించి ప్రజలు ఆసుపత్రుల పాలైన సందర్భం ఉన్నా అధికారులు ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఆ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రాజ్ న్యూస్ అందిస్తున్న కథనం. కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు ఇళ్ల ముందున్న రోడ్లపైకొచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. అయినా పంచాయతీ సిబ్బంది కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శి ఏదో మొక్కుబడిగా 15 రోజులకు ఒకసారి వచ్చిపోతుంటాడని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే వర్షాకాలంలో ఇక్కడి రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలుస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. అది కాక గతంలో ఈ గ్రామంలోనే డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులతో ఈ గ్రామ ప్రజలు ఆసుపత్రుల పాలై 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారంటే అతిశయోక్తి కాదు. పంచాయతీకి వర్షాకాలం కానివ్వండి, ఎప్పుడైనా డ్రైనేజీ లేక నానా ఈ అవస్థలు పడి చాలా ఇబ్బందులు పడతాను. ఇంకా వర్షాకాలం అయితే ఈ డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడతాను. ఈ డ్రైనేజీ కంపల్సరీగా గవర్నమెంట్ ఎన్నిసార్లు మనం దరఖాస్తులు పెట్టినా, ఎన్నిసార్లు ముత్తుకున్నా కూడా పంచాయతీ గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు 5 సంవత్సరాలు పంచాయతీ వచ్చినా కూడా ఆ పంచాయతీ అనేది పేరుకి పంచాయతీ కానీ ఈ డ్రైనేజీలు కానీ పెట్టడం కానీ అదేం లేదు. ఇది కంపల్సరీ మాత్రం ఈ గవర్నమెంట్ డ్రైనేజీ మాత్రం కంపల్సరీ పెట్టాలండి. కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీ పరిస్థితి ఈ విధంగా ఉంటే కనీసం చేతి పంపులు కూడా పనిచేయకపోవడంతో తాగునీరికి అల్లాడుతున్నారు. ఇక్కడ చేతి పంపు పీకేసి చాలా కాలం గడుస్తున్నా దీనిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. చేతి పంపు నీరు వాడుతున్నంత కాలం చాలా బాగుందని, ప్రస్తుతం వచ్చే భగీరథ నీరు పైప్ లైన్లు పగిలిపోవడంతో నీరు కలుషితమై అదే నీరు మంచినీటికి ఉపయోగించడం ద్వారా కామెర్లు, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. రోజు మంచినీరు కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడిందని ఇక్కడి మహిళలు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఈ గ్రామంలో మంచినీటి పైపులైనా రిపేర్ చేయించాలని కోరుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మార్చే నాదుడే లేడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వసతులైనా కల్పించాలని అధికారులను, పాలకులను వేడుకుంటున్నారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని ఇక్కడి ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఊళ్ళో అసలు ఏం పట్టించుకోని పరిస్థితి జరుగుతుంది. చెప్పాం కానీ చేస్తామని చెప్తారు, ఏం చెప్పట్లేదు. సెక్రటరీ గారు కూడా ఏం చెప్పట్లేదు మాకు. కానీ కలవట్లేదు. మొన్న వర్షాకాలం వచ్చిన జనాలకి చాలా నష్టం జరిగింది. కనీసం పట్టించుకోవట్లేదు. కనీసం పంచాయతీ ఏమి అసలు ఏం సహకారం అందించట్లేదు. అసలు వాటర్ సప్లై లేదు, ఏం లేదు. ఇట్లా జనాల దగ్గర డబ్బులన్నీ చాలా విచ్చలవిడిగా అయిపోయాయి. దానివల్ల కోరుకోవాలని కోరుకుంటున్నాం. కొత్తపల్లి గ్రామంలో చాలా కాలంగా ఇదే దుస్థితి నెలకొంది. అయినా మా గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసం అన్ని పార్టీల నాయకులు వచ్చి ఓట్లు అడిగిపోతారు. కనీసం గెలిచిన తర్వాత కూడా మా ముఖం చూసే నాయకులు లేరని ఆవేదన చెందుతున్నారు. పెద్ద పంచాయతీగా ఉన్నప్పుడే మా గ్రామం బాగుండేది. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత మరీ దారుణంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్తపల్లి పంచాయతీగా ఏర్పడ్డాక కనీసం పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న మురికి కాల్వను కూడా శుభ్రం చేయించుకోలేని దుస్థితిలో ఇక్కడి పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. మురుగునీరు పోవడానికి కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం మాకు శాపంగా మారిందని, తద్వారా ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చేతి పంపులు బాగు చేయించి మురుగునీటి కాల్వలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. వర్షాలు రాకముందే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.